గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్. మనం ఫస్ట్ ఈ రోజు దేనికోసం తెలుసుకుందామంటే మొదట, తరువాత, ఆ తర్వాత. అంటే మనం ఏదైనా పని చేయాలనుకుంటే ముందు ఏం చేస్తామో, తర్వాత ఏం చేస్తామో, ఆ తర్వాత ఏం చేస్తామో అనేది చెప్తాను. చూడండి, మీకు ఏదైనా పాఠం చెప్పాలనుకున్నాను అనుకో, నేను ఫస్ట్ ఏం చేస్తాను, ఈ బుక్ తీసుకుంటాను. అప్పుడు ఈ పుస్తకాన్ని ఏ పాఠం చెప్పాలని ఇలా చూస్తాను కదా. ఇక్కడ లేదనుకో మళ్ళీ తరువాత పేజీ తిప్పుతాను కదా. ఇక్కడ కూడా లేదంటే తర్వాత పేజీ. అంటే మొదట, తర్వాత, ఆ తర్వాత. తర్వాత మనం ఏదైనా పని చేయాలనుకుంటున్నాం అనుకో, ఫస్ట్ ఏం చేస్తారు మీరు? లెగ్గానే లేచిన వెంటనే ఏం చేస్తారు? నిద్ర లేచిన వెంటనే వాష్రూమ్కి వెళ్తారు. తర్వాత బ్రష్ చేసుకుంటారు. వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి అందరూ శాన్వికి. బ్రష్ చేసుకున్నాక ఏం చేస్తారు? స్నానం చేస్తారు. తర్వాత తల దూకుంటారు. వెరీ గుడ్. తర్వాత ఉతికిన బట్టలు వేసుకుంటారు కదా. ఉతికిన బట్టలు వేసుకొని టిఫిన్ తిన్నాక చక్కగా రెడీ అయ్యి స్కూల్కి రావాలి. వెరీ గుడ్. ఇక్కడ చూడండి, ఈ పాప ఏం చేస్తుంది? ఫస్ట్ లేవగానే వాష్రూమ్కి వెళ్ళింది. తర్వాత బ్రష్ చేసుకుంటుంది. తర్వాత ఏం చేస్తుంది? స్నానం చేస్తుంది. బాత్ స్నానం చేస్తుంది. తర్వాత పాలు తాగుతుంది కదా. బట్టలు మంచి బట్టలు వేసుకొని తర్వాత చక్కగా రెడీ అయ్యి స్కూల్కి వచ్చింది. మీకులాగా వెళ్తుంది కదా. కదా చూడండి ఈ బొమ్మలని. తర్వాత మనం ఇప్పుడు ఏదైనా ఒక పని చేయాలనుకున్నాం అనుకో, ఒక మొక్కని నాటాలి అనుకున్నాం అనుకో, మనం ఏం తెచ్చుకోవాలి? ఏం రెడీ చేసుకోవాలి? ఒక డబ్బా కానీ ఒక పూల కుండీ కానీ తీసుకోవాలి. తీసుకొని దానికి చక్కగా కట్ చేసుకొని 4 రంధ్రాలు పెట్టుకొని, చూడండి ఇలా కనబడుతున్నాయా రంధ్రాలు చేసాను దీనికి. ఈ కన్నాలు ఎందుకు అంటే మనం నీళ్లు పోసినప్పుడు ఆ నీళ్లు కావలసినంత ఉంచుకొని మిగిలిన బయటికి పోవడాలి. అప్పుడు ముందేం చేయాలి? డబ్బా తెచ్చుకోవాలి. తర్వాత మట్టి తెచ్చుకోవాలి. తర్వాత ఇందులో ఏమైతే వేయాలనుకుంటున్నామో ఆ విత్తనాలు తెచ్చుకోవాలి. ఆ తర్వాత వేసిన తర్వాత పోయడానికి నీటిని తెచ్చుకోవాలి. ఫస్ట్ మనం డబ్బా తెచ్చుకొని దానికి కన్నాలు పెట్టుకున్నాం కదా. దాంట్లో ఇప్పుడు మనం మట్టిని వేసుకుంటాం. మట్టి వేసిన తర్వాత మనం ఏ విత్తనాలు అయితే వేయాలనుకుంటున్నామో, ఇప్పుడు మనం ధనియాలు వేసామనుకో కొత్తిమీర మొక్కలు వస్తాయి. అలాగే ఏ తోటకూర విత్తనాలు వేసామనుకో తోటకూర మొక్కలు వస్తాయి. ఇవి చూడండి, ఇవేంటి? ఈ గింజలు మిరపకాయ గింజలు. ఇప్పుడు మనం మిరపకాయ గింజలు వేసామనుకో మిరపకాయ మొక్కలు మొలుస్తాయి. ఆ గింజలు తీసుకొని ఆ మట్టిని సగం వరకు వేసిన తర్వాత ఇలాగా విత్తనాలని దీంట్లో వెయ్యాలి. నువ్వు వెయ్యి, 2 గింజలు వేయి దీంట్లో, వెయ్యి గింజలు వేయి దాంట్లో. వెరీ గుడ్. నువ్వు కూడా కొన్ని తీసి గింజలు వేయి దీంట్లో. అది విత్తనాలు వేయటం. ఫస్ట్ విత్తనాలని ఇలా వేసుకోవాలి. వేసిన తర్వాత మిగతా మట్టి ఉంటుంది కదా, ఆ మట్టితో ఈ విత్తనాలని కనిపించకుండా కప్పెట్టేయాలి. పంటలు ఎవరు పండిస్తారు? రైతులు కూడా ఇలాగే చేస్తారు. మనం చిన్న డబ్బాలో చేస్తున్నాము, వాళ్ళు పెద్ద పొలంలో చేస్తారు. అర్థమైందా? చాలా కష్టపడి చేస్తారు. అందుకే రైతులు చక్కగా ఉండాలని మనం బొవ్వ తినేటప్పుడు రోజు దేవుడిని ప్రార్థించుకోవాలి. సరేనా? ఇలా వేసిన తర్వాత ఇలా వదిలేయచ్చా? వదిలేయకూడదు. మరి లోపల వేసిన విత్తనాలు నానాలంటే వాటర్ కావాలి కదా. మనం అప్పుడు ఇలా ఈ వాటర్ తీసుకొని ఇలా కొంచెం కొంచెంగా ఇదంతా తడిసేలాగా వేసుకోవాలి. అర్థమైందా? ఇదేంటి? ముందేం చేసాం? మొదట ఏం చేసాం? మొదట డబ్బాని తీసుకొచ్చాం కదా. డబ్బాని తీసుకొచ్చి డబ్బాకి ఏం చేసాం? కన్నాలు పెట్టాం. చెప్పండి మరి ఏం చేసాం? తర్వాత ఏం చేశాను? తర్వాత కన్నాలు పెట్టిన తర్వాత ఏం వేసాను? దాంట్లో సోయల్ అంటే మట్టి వేసాను. ఎంతవరకు వేసాను? సగం వరకు వేసాను. ఆ తర్వాత సీడ్స్ అంటే విత్తనాలు. మనం ఏ గింజలు ఉంటే ఆ గింజల్ని వేసుకోవచ్చు. ధనియాలు వేసుకుంటే కొత్తిమీర వస్తుంది, మెంతులు వేసుకుంటే మెంతికూర, అలా. ఇవి వేసిన తర్వాత మళ్ళీ ఏం వేసాను దీని మీద? తర్వాత ఏం వేసాను? వెరీ గుడ్. మట్టి వేసిన తర్వాత ఏం చేశాను? మట్టి వేసాక ఏం వేసాను? తర్వాత ఆ గింజలు నానడానికి ఏం వేసాను? నీళ్లు. వెరీ గుడ్. మొక్కలు మొలవాలంటే బాగా పెరగాలంటే ఉండవలసింది ఏంటి?
నీరు సూర్యరశ్మి. ఇప్పుడు ఈ గింజలు వేసిన తర్వాత దీన్ని లోపల ఉంచుకోకూడదు, బయట పెట్టామనుకో చక్కగా ఎండ తగిలి నీడగా ఉన్న ప్లేస్ లో కొంచెం ఎక్కువ ఎండ లేని చోట్ల మనం ఇది పెట్టుకుంటే మనకి మొక్కలు వస్తాయి మంచిగా. ఇలా అందంగా ఇదిగో చూడండి ఇలా మొక్కలు వస్తాయి. అర్థమైందా ఈ వేళపాఠం? ఏంటి మొదట, తరువాత, ఆ తరువాత. ఇవి 2 రోజులు పోయిన తర్వాత మొక్కలు వస్తాయి, అప్పుడు మళ్ళీ చూపిస్తాను. సరేనా? వెరీ గుడ్.